దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు శిలువ ధ్యానాల నిమిత్తమై ఇది నా ప్రభు శ్రేష్టమైనటువంటి మాటను మనకు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి చాలు. దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రభు ఈ యొక్క వచనము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారు. ఏమిటి అంటే, క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఈ మండల కాలంలో, ఈ యొక్క లెట్ కాలంలో, ఈ శ్రమల దినాల్లో, ఈ 40 రోజులు కూడా మనలో ఉండవలసినది, కనపడవలసినది యాజ్ ఏ క్రైస్తవుడిగా నీలో నాలో మనందరిలో ఉండవలసినది ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యము నీ కుటుంబంలో, నీ హృదయంలో ఉండాలి. ఈ మండల కాలంలో ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మీలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటుగాక. మనమందరం కూడా ఇది మొదలుకొని మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపుకుందుగాక. దేవుని వాక్యము ద్వారా మనము అనుదినము కూడా బ్రతకాలి. ఎప్పుడు సమయం దొరికినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రేమికుడగా వాక్యము కొన్ని లక్షల మందిని, కొన్ని జీవితాలను మార్చగలిగినది. నిన్ను కూడా రాత్రి నా ప్రభు అడుగుతున్నటువంటి మాట, నా దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తే దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది నెట్టివేశారు, అనేక మంది చెప్పారు. కానీ ప్రియ దేవుని బిడ్డగా దేవుడు పట్టుకున్నాడు. దేవుడు వారిని పట్టుకున్నాడు. ఈరోజు కొన్ని వేల ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారు దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వారు తెలుసుకున్నారు. మనము కూడా దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో నెమరు వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బ్రతకాలి. ఇక్కడ అంటాడు భక్తుడు, నీలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉందా? ప్రతి దినము కూడా మనం ప్రశ్న వేసుకోవాలి, నాలో దేవుని వాక్యము ఉందా? నా హృదయంలో దేవుని యొక్క వాక్యము చేత నేను నింపబడాలి, నా కుటుంబము దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి అని మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. ఈ యొక్క శ్రమల దినాలలో మనమందరం కూడా ఒక ఒడబడిక, ఒక తీర్మానము, ఒక కమిట్మెంట్ దేవుడి దగ్గర తీసుకోగలిగితే ఈ 40 రోజుల్లో ఖచ్చితంగా నీ కుటుంబంలో మేలులు పొందుతాం. నీ కుటుంబంలో ఆశీర్వాదము బయట వెళుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ద్వారా నీ కుటుంబం కట్టబడుగాక. దేవునికి స్తోత్రం. కనుక ఇది ఒక తీర్మానము దేవుని దగ్గర తీసుకుంటే, ప్రభువా ఇదిగో నాలో దేవుని యొక్క వాక్యం, నీ వాక్యాన్ని నేను నింపుకుంటానయ్యా, నీ వాక్యము ద్వారా నేను బ్రతుకుతానయ్యా, నీ వాక్యము ద్వారానే నేను జీవిస్తాను ప్రభు అని దేవుని దగ్గర మనం అందరం కూడా ఈ తీర్మానం తీసుకున్నాము. దేవుని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని మనలను, కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.